గత వీడియోలో 10 వీడియోలు చేశాను. తర్వాత జ్యోతిషం గురించి, గ్రహాల గురించి, గ్రహాల యొక్క ఉచ్చనిస్తుల గురించి, గ్రహాల యొక్క స్థిర చర దిశాభ రాశుల గురించి చెప్పాను. ఆ నుంచి గ్రహాల యొక్క మిత్రత్వము శత్రుత్వం గురించి కూడా చెప్పాను. నెక్స్ట్ ఇప్పుడు వీడియో ఏం చేయాలంటే గ్రహాల యొక్క ఏ గ్రహము శుభులు ఏ గ్రహం పాపులు అనేది, తర్వాత గ్రహాలకు కోణ కేంద్రాలు దాని గురించి కూడా మీకు చెప్తున్నాను. నా వీడియో ప్రతి ఒక్కరు చూసి లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఇప్పుడు ఇది రాచక్రం. ఈ రాచక్రంలో మేషం, ఇది మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, ఇది కర్కాటక రాశి, ఇది సింహరాశి, ఇది వచ్చి కన్యరాశి, ఇది తులారాశి, ఇది వచ్చి వృశ్చిక రాశి, ఇది వచ్చి ధనుర్రాశి, ఇది వచ్చి మకర రాశి, ఇది వచ్చి కుంభరాశి, ఇది వచ్చి మీనరాశి. ఇది రాజ్యక్రమంలో మేషము, వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, కన్య, తుల, వృశ్చికము, ధనుర్రాశి, మకరము, కుంభము, మీనము రాశులు 12 రాశులు ఉన్నాయి. ఈ 12 రాశుల్లో నెక్స్ట్ ఇప్పుడు ఈ రాశుల్లో మీకు చెప్పాను ఎవరెవరు ఎక్కడ అధిపతి అనేది. ఇక్కడ కుజుడు అధిపతి, ఇక్కడ శుక్రుడు అధిపతి, ఇక్కడ బుధుడు అధిపతి, ఇక్కడ చంద్రుడు, ఇక్కడ రవి అంటే సూర్యుడు, రవి, ఇక్కడ బుధుడు, ఇక్కడ శుక్రుడు, ఇక్కడ కుజుడు, ఇక్కడ గురువుడు, ఇక్కడ శని, ఇక్కడ గురువు. ఇది కుజ. ఇట్లా ఈ విధంగా మేషానికి వృశ్చికానికి కుజుడు అధిపతి, ఈ 2 రాశులు కుజుడు అధిపతి, వృషభము తులరాశికి వచ్చి శుక్రుడు అధిపతి, మిథునము కన్యరాశికి బుధుడు అధిపతి, ఇక్కడ గురువు వచ్చేసి మీనము ధనురాశికి గురువు అధిపతి, మకరము కుంభరాశికి వచ్చి శనేశ్వరుడు అధిపతి. ఇట్లా ఇక్కడ ఈ గ్రహాలన్నింటికు 2 రాశుల ఆధిపత్యం ఇచ్చారు. తర్వాత చంద్రుడికి ఒకటే, రవికి అంటే సూర్యుడు కూడా ఒకటే, ఒక రాశి ఆధిపత్యం. అదే సింహరాశికి వచ్చి రవికి ఆధిపత్యం ఒకటే, చంద్రుడికి వచ్చి కర్క రాశి మాత్రమే ఆధిపత్యం. అప్పుడు చెప్పిన రవిచంద్రుడు తల్లిదండ్రులు మొదలు ఉంటారు, ఈ గ్రహాలన్నీ కలుస్తారు, అప్పుడు పాపత్వాలను శుభత్వ భౌతాలు ఇస్తారని చెప్పిన కదా. ఆ విధంగా అట్లే ఇక్కడ ఏ లగ్నానికైనా సరే సపోజు ఇప్పుడు కర్కట లగ్నం తీసుకున్నాం అనుకో, కర్కట లగ్నం 1 అంటే దీనికి కోణత్వంలో అంటే కోణం అంటే ఏది వస్తుంది? 1 2 3 4 5 6 7 8 9 ఇది కోణం అవుతుంది. ఏ లగ్నానికైనా సరే 1, 5, 9 రాస్యాధిపతులు వచ్చి మిత్రులు అవుతారు.
పాపగ్రహ శుభగ్రహాలు చెప్పినా నీకు మేషానికి అంటే మేషంలో కుజుడు కదా, ఈ కుజుడికి ఎవరెవరు శుభుడు ఎవరెవరు పాపం చెప్పినా అంటే శుక్రుడికి బుధుడికి చంద్రుడికి రవికి బుధుడికి ఇట్లా ఈ మాదిరిగా గురువుకు శనికి మీకు చెప్తా వచ్చాను. అవి అంటే నీకు మళ్ళీ నీకు అదే విధంగా వస్తుంది. ఇది కోణం 1, 9, 5 కోణాలు ఎప్పుడు కూడా ఆ రాశ్యాధిపతులు వచ్చేసి ఆ లగ్నానికి శుభులే, శుభత్వము కల్పిస్తారన్నమాట. మనము కోణాలు 1, 5, 9 కోణాలను తెలుసుకున్నాం. తర్వాత దీంట్లోనే పిల్లర్స్ అంటే మీ లగ్నం ఇది అనుకుంటే, లగ్నం మేషం అనుకుంటే లగ్నం నుంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇవి వచ్చి కేంద్రాలు అయితే, ఇవి వచ్చి కేంద్రాలు. ఇది లగ్నం అనుకుంటే ఇది కేంద్రం. ఈ కేంద్రాల్లో కన్నా నీకు నైసర్గిక పాపులు ఎవరు? రవి, కుజుడు, శని. ఇక్కడ ఏ లగ్నానికైనా సరే నైసర్గిక పాపులు వచ్చేసి ఈ కేంద్రాల్లో 1, 4, 7, 10 స్థానాలు కనుక ఉంటే శుభత్వాన్ని ఇస్తారని చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ ఈ 1, 4, 7, 10 స్థానాల్లో కన్నా నైసర్గిక పాపులు పాపులు. ఈ నైసర్గిక పాపులు ఎవరు? రవి, శని ప్లస్ కుజ. ఈ నైసర్గిక పాపులు ఈ 1, 4, 7, 10 కేంద్రాల్లో ఉంటేనా శుభత్వాన్ని ఇస్తారు. అంటే నీకు అదే నీకు పాపగ్రహ దృష్టి పడడం వల్ల శుభగ్రహ దృష్టి పుడితే ఇంకా నీకు శుభత్వాన్ని ఇస్తారు. అదేవిధంగా నైసర్గిక శుభులు ఈ నైసర్గిక శుభులు ఎవరు? శుక్రుడు ప్లస్ గురువు, అట్లే పూర్ణచంద్రుడు, ఒంటరి బుధుడు, ఒంటరి బుధుడు అంటే వీళ్ళైతే నైసర్గిక శుభత్వాన్ని ఇస్తారు. వీళ్ళు కేంద్రంలో ఉంటే అశుభత్వాన్ని ఇస్తారనమాట. వీళ్ళు వచ్చి కోణాల్లో మాత్రమే ఉండాలి. కోణాలు అంటే 1, 5, 9 స్థానాల్లో మాత్రం ఉంటే వీళ్ళు శుభత్వాన్ని ఇస్తారు. అది కూడా పాపగ్రహ దృష్టి అనేది పడకుండా ఉండాలి. ఈ పూర్ణచంద్రుడు ఉన్నవాడు పూర్ణచంద్రుడు అంటే అర్థమేమి? నీకు 20 రోజులు శుభత్వాన్ని ఇస్తాడు. 20 రోజులు శుభత్వాన్ని ఇస్తాడు. అట్లే ఒంటరి బుధుడు ఎవరితో కలుసుకొని ఉంటే ఒంటరి బుధుడు అయితే నీకు మంచి స్థానం. అంటే ఈ లగ్నం యొక్క నీకు అంటే అతనికి అనుకూలమైనటువంటి రాసుల్లో కానీ ఉంటేనా, లేదా ఉంటే నీకు ఒంటరి శుభత్వాన్ని ఇస్తాడు. అదేవిధంగా పాపగ్రహాలతో కలిస్తే బుధుడు పాపత్వాన్ని, శుభగ్రహాలతో కలిసే శుభత్వాన్ని ఇస్తాడు. పాప దృష్టి పెడితే మాత్రం పాపత్వాన్ని ఇస్తాడు. అట్లే శుభగ్రహం దృష్టి పెడితే శుభత్వాన్ని ఇస్తాడు. ఇట్లా ఈ బుధుని పరిస్థితి. ఉభయ
స్థానాలలో ఉభయస్థానాలలో రవి ప్లస్ కుజ ప్లస్ శని ప్లస్ రాహువు ప్లస్ కేతు. ఈ ఉభయస్థానం రాహు ప్లస్ కేతువు గాన ఉన్నట్లయితే బాగా యోగిస్తారు. ఆ ఉభయస్థానాలు ఏంటి? ఉభయస్థానాలు వచ్చి 3, 6, 8. ఉభయస్థానాలు 3, 6, 8, 12. ఈ స్థానాలలో వీరు యోగిస్తారు. ఎవరు ఈ ఉభయస్థానాలు? ఎవరు? రవి, కుజ, శని, రాహు. ఉభయస్థానాలు ఏంటి? 3, 6, 8, 12 స్థానాల్లో గన ఈ రవి, కుజుడు, శని, రాహు, కేతులు ఉంటే వీరు యోగిస్తారంటే మంచి ఫలితాలు ఇస్తారు. మంచి ఫలితాలు ఇస్తారు. వీళ్ళు మంచి ఫలితాలు ఇచ్చడానికి ఆస్కారం ఉంది. అది కూడా ఎట్లా? పాపగ్రహ దృష్టి పడకుండా ఉంటైతే, ఏ గ్రహ దృష్టి పడకుండా ఉంటే వీళ్ళు ఏ గ్రహ అంటే పాపగ్రహ దృష్టి పడకుండా ఉంటే యోగిస్తారనమాట. లేదు ఏ గ్రహ దృష్టి పడలేదు పడకపోతే కూడా యోగిస్తారు. అట్లే రాహువు ప్లస్ కేతువు వీళ్ళెటువు నీకు నైసర్గిక పాపులే, వీళ్ళు పాపత్వాన్ని ఇస్తారు. వీళ్ళు రాహుకేతుగా 3, 6, 8, 12 స్థానాలు ఉంటే కూడా మంచి యోగిస్తారు. కాకపోతే వీళ్ళు నైసర్గికంగా నీకు ఎటువు పాపులే. ఎందుకంటే ఈ అన్ని గ్రహాలన్నీ క్లాస్ వైజ్ తిరిగితే వీళ్ళు యాంటీ క్లాస్ తిరుగుతారు. ఈ రాహు వచ్చి మహా కోరికలు కలగేస్తాడు, లిటిగేషన్. ఈయన వచ్చి కొంచెం ఆధ్యాత్మికంగా దైవభక్తి కలిగేవాడు కేతువు. ఇవన్నీ గత వీడియోలు చెప్తాను మీకు. అది ఒకటే దాంట్లో చెప్పేదానికి ఎట్లంటే ఈ వీడియో లెంత్ అవుతుంది కాబట్టి చెప్పేదానికి వీలు పడదు కాబట్టి ఫస్ట్ మీకు కోణాలు చెప్పిన 1, 5, 9 స్థానాలు వచ్చి నీకు కోణాలు అవుతాయి. ఇది వచ్చి కేంద్రం. ఆ కోణాల్లో కన్నా నీకు శుభగ్రహాలటువంటి శుక్రుడు, గురువు ఉంటే కన్నా మంచి యోగిస్తారు. 1వ స్థానం కానీ, 5వ స్థానం కానీ, 9వ స్థానం కానీ శుభగ్రహాలటువంటి నీకు శుక్రుడు, గురువు అంటే మంచి యోగిస్తారు. అదే ఈ పునర్చినటువంటి వాడు ఉన్నా కూడా 7 కోణాల్లో కన్నా బాగా యోగిస్తాడు. అట్లే వటబుధుడిని యోగిస్తాడు. అదే పూర్వచంద్రుడు కాకుండా కన్నా నీకు కాకుండా ఉంటే మాత్రము నీకు కొంచెం ఇబ్బంది. జాతకునికి కొంచెం అంత ఇట్లా ఉంటుంది కాబట్టి దాని ఆ జాతకుని యొక్క డేట్ ఆఫ్ బర్త్, నెల, టైము, సంవత్సరం కరెక్ట్గా ఉంటే దాని ప్రకారము జాతకం అనేది వస్తుంది. ఇది కేంద్రాలంటే. నీ కోణాలను కూడా చెప్పినా నీకు ఇంతకుముందు కోణాలంటే వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని నేను కోరుకుంటాను.